అర్జున్ యొక్క స్నేహితుడి తండ్రి రైల్వే స్పేర్ పార్ట్స్ యొక్క ఆక్షన్ నిర్వహిస్తుండేవారు. అలా అర్జున్ స్నేహితుడు తనని ఒకసారి ఆక్షన్ యార్డ్‌కి తీసుకువెళ్ళగా అక్కడ పడి ఉన్న 1960ల కాలం నాటి ఒక రైల్వే కంపార్ట్మెంట్ తన కళ్ళని కట్టిపడేసింది. 1960ల కాలం నాటికి చెందిన ఒక లగ్జరీ ట్రైన్ కంపార్ట్మెంట్ అది. ఆ కంపార్ట్మెంట్ ఒక్కటి చాలు అర్జున్ రెస్టారెంట్ కలను నిజం చేసుకోవడానికి. చూసిందే ఆలస్యం అనుకున్నాడు అర్జున్. వెంటనే కొనేశాడు ఆ కంపార్ట్మెంట్ని. ఆ తర్వాత నెలలు తరబడి ఆ రెస్టారెంట్కి పునర్జీవితం ఇవ్వడంలో మునిగిపోయాడు అర్జున్. రెస్టారెంట్ స్టార్ట్ చేసిన 2-3 వారాల్లోనే పేపర్లోకి ఎక్కేసింది యువర్ లాస్ట్ స్టాప్. దూర తీరాల నుంచి జనాలు రిజర్వేషన్లు చేసుకొని మరీ వచ్చేవాళ్ళు అక్కడి ఆహారం తినడానికి, అక్కడి ఎక్స్పీరియన్స్ పొందడానికి. ఎప్పటిలాగానే ఒక ఉదయం రెస్టారెంట్ని తెరవడానికి వచ్చాడు హెడ్ స్టాఫ్ రమేష్. కానీ అతను తాళం తీసిన తర్వాత చూసిన విషయాన్ని అతను మర్చిపోవడానికి కనీసం 1 వారం రోజులు పట్టుంటుంది. ప్లేట్లు, కప్పులు, గోడ గడియారాలన్నీ ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉన్నాయి. అంతా ధ్వంసమైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఊపిరాడలేదు రమేష్కి. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు. వెంటనే వెళ్ళి అర్జున్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. కంగారుగా అక్కడికి చేరుకున్న అర్జున్ అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఉన్న చోటే కూలబడిపోయాడు.